ఆమేన్ ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. నా మాట వినపడుతుంది కదా? పద్మావతి గారు వందనాలండి. చదవబడినటువంటి మరి కీర్తనలు 68వ కీర్తన నుండి కొద్ది వచనాలు ధ్యానం చేసుకుందాం. వినిపిస్తుందండి మీ మాట. ఓకే. 19వ వచనము ఒకసారి చదువుకుందాం. ప్రభువు స్తుతి నొందునుగాక, అనుదినము ఆయన మా భారము భరించుచున్నాడు. దేవుడే మాకు రక్షణకర్తయై ఉన్నాడు. చిన్న ప్రార్థన చేసుకుందామండి. సర్వోన్నతుడా, కృపామయుడా, దయగల తండ్రి, గొప్ప దేవ, నీకు వందనాలు ప్రభువా. నాయన మరి మే నెలంతా కాచి కాపాడి ఈ జూన్ నెలలో నాయన మరి 2వ దినము మొదటి పునరుద్ధాన దినములో నాయన మమ్మల్ని ప్రవేశపెట్టించిన విధానాన్ని బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. ఏమిచ్చినా ప్రభా మీ రుణము తీర్చుకోలేము. కేవలము విరిగి నలిగిన హృదయంతో, పశ్చాత్తాప హృదయంతో ప్రభా నిన్ను స్తుతిస్తూ ఆరాధిస్తూ నిన్ను మహిమపరుస్తూ ప్రభా నీవు మా రక్షణ మాకు ఏ విధముగా రక్షణ కలిగించావో ప్రభా అందును బట్టి నీకు నిరంతరము కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుని విరిగి నలిగిన హృదయముతో, పశ్చాత్తాప హృదయంతో ప్రభా నీ సమక్షములో అనుదినము ఉదయాన్నే ప్రభా యేసు వైపు చూచుచు అనే ఈ ప్రార్థన సహవాసము ద్వారా తండ్రి నీ ఎదుట మోకరించడానికి, ప్రార్థించడానికి మీరు మా పట్ల కృప చూపిస్తున్న విధానాన్ని బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు తెలియజేసుకుంటూ ఈ చిన్న ప్రార్థనను యేసుక్రీస్తు పుణ్యనామంలో అడిగి ప్రార్థించి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్. ప్రియమైన దేవుని పిల్లలారా, మరి అనేక కారణముల వల్ల మరి ధనరాజు గారికి ఆరోగ్యము కొంచెం బాగోలేదు. బీపీ చాలా ఎక్కువగా ఉంటుంది. ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా మనవి. నిన్న కూడా మరి పరిస్థితులు బాలేవు. వాతావరణం అంతా కూడా అస్తవ్యస్తముగా ఉంది. అయినప్పటికీ దేవుడు ఆయన ఉచితమైన కృప ద్వారా మనల్ని రక్షించుకుంటూ ఈ దినములోకి ప్రవేశపెట్టించాడు. అందును బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుందాము. ప్రభువు స్తుతి నొందునుగాక. అన్ని విషయాలను బట్టి దేవుణ్ణి స్తుతించాలి. ఆయన స్తుతి నొందే దేవుడు, స్తుతికి అర్హుడు ఆయన ఒక్కడే. కాబట్టి ఆయన స్తుతికి పాత్రుడు, స్తోత్రార్హుడు. కాబట్టి మనం ఎల్లప్పుడూ కూడా ఆయన నామాన్ని, ఆయన చేసే కార్యాలని జ్ఞాపకం చేసుకుంటూ ఆయనకి స్తుతులు చెల్లించుకోవాలి. మన జీవితంలో జరుగుతున్నటువంటి కార్యములను బట్టి, అలాగే ఆయన ఎంత మహిమోన్నతుడో మనము దేవుని వాక్యములో అనేక సందర్భాల్లో ఆయన ఏ విధంగా మనుషుల్ని కనికరించి కాపాడుతూ క్షమిస్తూ నిరంతరము మనుషుల కొరకే ఆయన ఆలోచిస్తూ ఆయన తన చేతుల మీద మనుషుల్ని చెక్కుకున్నాడు. కాబట్టి అపవాది శోధనలో పడిపోకుండా వారిని కాపాడుతూ, కునుకక కాపాడుతూ మనల్ని సంరక్షించే దేవుడు. కాబట్టి ఆయన ఒకసారి 17వ వచనంలో చూసినట్లయితే దేవుని రథములు సహస్రములు, సహస్ర సహస్రములు, ప్రభువు వాటిలోనున్నాడు. సీనాయి పరిశుద్ధమైనట్టు ఆ కొండ పరిశుద్ధమాయను. దేవుని రథములే చూడండి, సహస్రములు అంటే 1000, సహస్రము అంటే 1000, అలాంటివి సహస్రములు అంటే ఎన్ని వేలో మనకు తెలియవు. అలాగే సహస్ర సహస్రములు అంటే 1000 అనుకున్నాం అనుకోండి, ఎన్ని ఉంటాయో చూడండి. అంటే అన్ని రథములలో ఎక్కగలిగినటువంటి గొప్ప దేవుడు ఆయన. అంత గొప్ప దేవుడు ఎవరు భూమి మీద నిజముగా మొరపెడతారో వారితో ఉంటానని చెప్పినటువంటి వాడు. దీన స్థితిలో ఎవరైతే ఉండి ఆయనని ప్రభువా అని ప్రార్థిస్తారో వెంటనే వారికి సహాయం చేయడానికి ఆయన దిగి వస్తాడు. 19వ వచనంలో దేవుడు చెప్తున్నాడు, అనుదినము ఆయన మా భారము భరించుచున్నాడు. చూడండి, ఒకరోజు కాదు, 2 రోజులు కాదు, ఈరోజు రేపు వదిలిపెట్టి మళ్ళీ ఎల్లుండ కాదు,
అనుదినము అంటే డైలీ మనము తల్లి గర్భములో పడినది మొదలుకొని ఒక్కొక్క రోజు ప్రతిరోజు ఈ రోజు మనకి ఎంత ఏజ్ ఉందో, ఎంత ఆయుష్ ఉందో అన్ని రోజులు మన భారాన్ని ఆయనే భరిస్తున్నాడు. మనం అనుకుంటాం, అమ్మో నా పనులు నేను చేసుకుంటున్నాను, నావన్నీ నేనే మోసుకుంటున్నాను అనుకుంటాం. కానీ ప్రియమైన దేవుని పిల్లలారా, మనము అనేది ఎక్కడ మనకి మన లైఫ్లోనే కనపడదు. మనలో ఆయన ఉన్నారు, ఆయనే మన భారము భరిస్తున్నాడట. ఇంత గొప్ప దేవుణ్ణి కలిగిన మనము ఎన్ని వేల వేల సార్లు కృతజ్ఞతలు చెప్పినా తక్కువే. నిత్యము మన నోట స్తుతి ఉండాలి. దేవుడు చేసినటువంటి కార్యాలు మన జీవితాన్ని బట్టి, సర్వలోకానికి ఈ సృష్టిని సృజించినటువంటి గొప్ప దేవుణ్ణి ఎన్ని విధాలుగా స్తుతులు చెల్లించుకున్నా అవి తక్కువే. దేవుడే మాకు రక్షణకర్త అయి ఉన్నాడు. చూడండి, రక్షణ ఎప్పుడు మనకి అవసరమో, మనకి తర్వాత రేపు లేదంటే నెక్స్ట్ మినిట్ మనకి ఏం జరుగుతుందో మనకైతే తెలీదు. కానీ ఆ తర్వాత జరిగేది దానికి రక్షణ అవసరము. అంటే నెక్స్ట్ మినిట్లో మనం ఇక్కడ ఉంటున్నాము, ప్రార్థన అయిపోయిన తర్వాత చర్చిలకు వెళ్ళాలి, ప్రయాణాలు చేయాలి, ఉద్యోగాలకు వెళ్ళాలి, మార్గంలో వెళ్ళాలి, లేకపోతే ఇంకేవైనా పని పాటలకి వెళ్ళాలి. అప్పుడు మనకి ఏం జరుగుతుందో తెలియదు. అయితే దేవుడే మనకి రక్షణకర్త అయి ఉన్నాడు, అంటే రక్షించేటటువంటి వాడిగా ఉన్నాడు. అలాగే ఈ జీవితాన్ని మనము కొనసాగించిన తర్వాత మరో జీవితం ఉంది, ఇంకొక జీవితం ఉంది. అది దేవుని దగ్గరకా లేకపోతే అపవాది దగ్గరకా అనే విషయము మనందరికీ తెలుసు. స్వర్గం అంటాము, నరకం అంటాము. అయితే ప్రియమైన దేవుని పిల్లలారా, మనం ఎప్పుడైతే దేవుణ్ణి అంగీకరించామో మనకి దేవుడు మన చుట్టూ ఒక రక్షణ వలయాన్ని ఏర్పాటు చేశాడు. ఆ రక్షణ వలయము ద్వారా ఆ రక్షణకర్త అయిన దేవుడు మనల్ని కాచి కాపాడుకుంటూ ఈ జీవన యాత్ర ముగిసిన తర్వాత ఆయన సింహాసనములో ఆయన కుడి పార్శ్వములో కూర్చోడానికి మనల్ని కొనిపోబడుతున్నాడు. అందుకే ఆయన ప్రియ కుమారుడైనటువంటి యేసు ప్రభువుని మన కొరకు ఆయన ఈ లోకంలోకి పంపించారు. నీ పాపముల కొరకు, నా పాపముల కొరకు ఆయన్ని బలిగా అర్పించి మనలో పాపము మొత్తాన్ని యేసు ప్రభు వారి మీద వేసి ఆయనని పాపముగా మార్చి మనల్ని కడిగి పరిశుద్ధపరిచి, ఆయన కుమారుడు ఎంత పవిత్రుడో మనల్ని కూడా అంతే పవిత్రతలోకి మార్చుకుని ఆయన తన పిల్లలుగా చేసుకున్నాడు, తన వారసులుగా చేసుకున్నాడు. ఇంత గొప్ప ధన్యత మనల్ని ఆయన ప్రేమించి మనకి పరిశుద్ధాత్మను అనుగ్రహించాడు కాబట్టి మనకి తెలిసింది. అన్యజనులు ఎంతమంది ఉన్నారండి, వాళ్ళకి పరిశుద్ధాత్మ లేదు, వారికి గ్రహింపు లేదు, వారు రక్షణలోకి రాలేదు, సర్వశక్తిమంతుడైనటువంటి దేవుని సన్నిధికి వారు రాలేదు. అయితే మనము మన జీవితంలోకి రక్షకుడిని ఆహ్వానించుకున్నాము. ఆయనే మన సొంత రక్షకుడని మనం హృదయపూర్వకముగా మరి నలుగురిలో ఒప్పుకున్నాము. కాబట్టి రక్షణ అనే వలయము మన చుట్టూ ఉన్నది. ఎంత గొప్ప రక్షణ, ఎంత గొప్ప భాగ్యము. ఈ భాగ్యాన్ని పట్టుకుని మన రక్షణ పాత్రను చేత పట్టుకుని ఆయనను నిత్యము స్తుతించే వారముగా మనము ఉండాలి. చూడండి, 35వ వచనంలో చూసినట్లయితే, తన పరిశుద్ధ స్థలములో దేవుడు భీకరుడు. ఆయన ఎంత భయంకరుడు అంటే, ఆయన పరిశుద్ధ స్థలములలో ఆయన చాలా భీకరమైనటువంటి దేవుడు. ఇజ్రాయేలు దేవుడే తన ప్రజలకు బల పరాక్రమములను అనుగ్రహించుచున్నాడు. దేవుడు స్తుతి నొందునుగాక. మనకి ఈ బలాన్ని, ఈ శక్తిని, మనకున్న ఈ నాలెడ్జ్ని మనకి ఎవరిస్తున్నారు అని అంటే మన దేవుడైనటువంటి యెహోవా దేవుడు, యేసయ్యే మనకి అనుగ్రహిస్తూ ఉన్నాడు. కాబట్టి ఆయన అంత భీకరుడు, ఆయన అంత బల పరాక్రమము గలవాడు. మనము కూడా అపవాదికి విరోధముగా మనం జయించాలంటే దేవుని శక్తి మనకి కావాలి. ఎప్పుడైతే దేవుని శక్తి మనలోకి వస్తుందో మనం ఈ లోకాన్ని జయించగలుగుతాం. ఈ లోకాన్ని జయించాలి అంటే కేవలము దేవుని వాక్కు చేతనే, దేవుని యొక్క బలము చేతనే, దేవుని యొక్క శక్తి చేతనే మనం జయించగలుగుతాం. కానీ లేకపోతే ప్రతి విషయంలో మనము లొంగిపోతాం, లోబడిపోతాం.
టెంప్ట్ అయిపోతాం. ప్రతి విషయము ఈ లోకానుసారంగా ఉన్న విషయాల్లో ప్రతి దాంట్లో కూడా మనము దిగజారిపోతాం అనమాట. అన్ని ఆశగా ఉంటాయి, అట్రాక్ట్ చేసుకుంటూ ఉంటుంది లోకము. అయితే ఈ లోకాన్ని మనం జయించాలంటే దేవుని ప్రజలకు బల పరాక్రమములను అనుగ్రహించేటటువంటి దేవుని శక్తిని, దేవుని బల పరాక్రమాన్ని మనం అడగాలి. అనునిత్యము అనుదినము ఆయన మన భారాన్ని మోస్తున్నారు కదా. మనకి శక్తిని అనుగ్రహించేటటువంటి దేవుణ్ణి మనం శక్తిని అడుగుతూ మనం మన జీవితంలో ముందుకు వెళ్ళినట్లయితే విజయము లోకంలో మనము మనుషుల మధ్య అలాగే దేవుని దయయందు కూడా వర్ధిల్లుతాము. అలా కాకుండా దేవుని శక్తిని మనం ఆపాదించకుండా మన శక్తితోనే మనం ముందుకెళ్తున్నామనే భ్రమలో మనం ఉన్నట్లయితే మనం ఫెయిల్ అయిపోతాం. ప్రేమైన దేవుని పిల్లలారా, ఒకసారి చూడండి 32వ వచనం కూడా, భూరాజ్యములారా దేవుని గూర్చి పాడుడి, ప్రభువును కీర్తించుడి. ప్రతి వచనంలో కూడా దేవుని యొక్క శక్తిని గూర్చి, భూరాజ్యములన్నీ కూడా, భూమి మీద ఎన్ని రాజ్యములు ఉన్నాయో ఆ రాజ్యములన్నీ కూడా దేవుని గూర్చి పాడమని దేవుడు చెప్తూ ఉన్నాడు. ప్రభువును కీర్తించుడి. కొన్ని భూరాజ్యములలో మనం చూసినట్లయితే కొన్ని అన్య దేవతలని, అన్య విగ్రహాలని ఆరాధించేటటువంటి రాజ్యాలు కొన్ని ఉన్నాయి. అలాగే మన దేశాన్ని మనం చూసుకున్నట్లయితే ఎన్నో విగ్రహారాధనలతో కూడినటువంటి దేశము. రాయిని, రప్పని, కప్పని, పాముని, ప్రతి చెట్టుని, పుట్టని కూడా పూజించేటటువంటి దేశము మంది. ఇలాంటి దేశం కూడా దేవుడు చెప్తూ ఉన్నాడు, ఆయనే సృష్టికర్త, ఆయననే మనము పాడాలి, పొగడాలి. కానీ మన దేశంలో ఎంతమంది మరి అన్యులుగా ఉన్నారో, ఎంతమంది విగ్రహారాధికులుగా ఉన్నారో మనం ఒకసారి గమనించినట్లయితే ఎంత భయంకరమైనటువంటి శాపానికి గురవుతామో, ఎంత భయంకరమైనటువంటి ఇబ్బందులకి, కష్టాలకి లోనవుతామో మనకి అర్థమవుతుంది. భూరాజ్యములారా అని దేవుడు సంబోధించి చెప్తున్నాడు. దేవుని గూర్చి మాత్రమే పాడాలి, ప్రభువును మాత్రమే కీర్తించాలి. 33వ వచనంలో చూసుకున్నట్లయితే, అనాదిగానున్న ఆకాశ వాహన మెక్కువారిని కీర్తించుడి. చూడండి, అనాదిగానున్నటువంటి, ఎప్పుడో సృష్టి ఆది నుంచి ఉన్నటువంటి దేవుడు ఆకాశ వాహనము ఎక్కువానిని, ఆయన ఆకాశం అనే వాహనము ఎక్కుతూ తిరుగుతూ ఉంటాడు. అలాగే ఆయన తన స్వరము వినబడజేయును, అది బలమైన స్వరము. దేవుడు స్వరాన్ని వినిపింపజేస్తాడు. మెల్లని స్వరము, భీకరమైన స్వరము, ఆయన గంభీరమైనటువంటి స్వరము వినిపింపజేస్తూ ఉంటాడు. మనతో కూడా మాట్లాడుతూ ఉంటాడు దేవుడు. ఆయన స్వరము బలమైన స్వరమట. దేవునికి బలాతిశయమును ఆరోపించుడి. ఆయన ఎంత గొప్పవాడో, ఎంత శక్తిమంతుడో అని మనము కీర్తించాలన్నమాట. మహిమోన్నతుడై ఆయన ఇజ్రాయేలు మీద ఏలుచున్నాడు. చూసారా అండి, అంతరిక్షమున ఆయన బలాతిశయమున్నది. అంతరిక్షము మనకి కనపడని ఆకాశ మహాకాశములు ఉన్నాయి, దేశములు ఉంటాయని చెప్తారు. అయితే అక్కడ నుండి ఆయన ఇజ్రాయేలీలను పరిపాలిస్తూ ఉన్నాడట. అక్కడ నుంచి నిన్ను నన్ను ఆయన చూస్తూ ఉన్నాడు. మనం ఎప్పుడైతే ఆయన్ని స్తుతిస్తామో, కీర్తిస్తామో, ఆరాధిస్తామో, ఆయన స్తుతుల మీద ఆసీనుడై, మనము చేసేటటువంటి స్తుతుల మీద ఆసీనుడై నీ జీవితాన్ని పరిపాలించడానికి, నీకు ఈ లోకములో బ్రతికే శక్తి సామర్థ్యాల్ని అనుగ్రహించడానికి ఆయన నీ స్తుతుల మీద ఆసీనుడై వస్తాడు. కాబట్టి అనుదినము దేవుణ్ణి స్తుతించుకోవాలి. దేవుణ్ణి స్తుతించుకోవాలంటే ఎలాగా అంటే, దేవుని వాక్యము చదువుతుంటే దేవుని యొక్క గొప్ప శక్తి సామర్థ్యాలు మనకి అగుపడుతూ ఉంటాయి, కనిపిస్తూ ఉంటాయి. చదువుకుంటూ ఉన్నప్పుడు ఎక్కువ దేవుని ఔన్నత్యము, గొప్పతనము మనకి కనిపిస్తూ ఉంటుంది. ఆ వచనాల్ని పట్టుకుని, దేవా నీకు స్తోత్రములు, దేవా నీకు స్తుతులు చెల్లించుకుంటున్నాము అని మనం చెప్పుకోవాలి. కీర్తనల భాగము నుండి మనం ఎన్నో స్తుతులు దేవునికి సమర్పించుకోవచ్చు. ఆయన ఇజ్రాయేలీల్ని ఏ విధంగా కాపాడుతూ వచ్చాడో, ఏ విధంగా సంరక్షించుస్తూ వచ్చాడో అవన్నీ జ్ఞాపకం చేసుకుంటూ, అలాగే నీ జీవితంలో దేవుడు ఎన్ని కార్యాలు చేశాడో, ఎన్ని అద్భుతాలు చేశాడో ప్రతి దానిని జ్ఞాపకం చేసుకుంటూ, దేవా నీకు వందనాలు, కృతజ్ఞతలని ఆయనకి నిత్యము చెప్తూ ఉండాలి. మన జీవితంలో కొన్ని కష్టాలుంటాయి, నష్టాలుంటాయి, ఇబ్బందులుంటాయి.
అయితే వాటన్నిటిలో నుంచి దాటించి ఈ దేహాన్ని ముగించే వరకు కూడా, అంటే ముదిమి వచ్చే వరకు కూడా దేవుడు నిన్ను నన్ను చంక పెట్టుకుంటానని చెప్పాడు, ఎత్తుకుంటానని చెప్పాడు. తల్లి మరిచిన తండ్రి మరిచిన నిన్ను నేను వదలను అని చెప్పినటువంటి దేవుని వాక్యాలు ఎంత బలాన్ని ఇస్తాయి, ఎంత శక్తిని ఇస్తాయి కదండి. బుద్ధి లేని వారు, బుద్ధిహీనత ఉన్నటువంటి వారు, వారికి తెలియదు. కానీ దేవుని చేత రక్షణలోకి వచ్చినటువంటి మనము, దేవుని యొక్క ఔన్నత్యాన్ని చవి చూస్తున్నటువంటి మనము ఎంత కృతజ్ఞత కలిగి ఉండాలి, ఎంత లోబడి ఉండాలో. అనుదినము ఆయన మనల్ని, మన భారాన్ని మోస్తానని చెప్పినటువంటి దేవుడు. ఎవరైనా మోస్తారండి? నీ భారం నువ్వే మోసుకోవాలి, నీ పని నువ్వే చేసుకోవాలి కదా. అయితే ఆయన మోస్తాడు. మరి మన పనులు మనమే చేసుకుంటున్నాం కదండి, మన ఆలోచనలు మనకే కదండి అంటే ఆయన చెప్తున్నాడు ఏంటంటే, ఒకసారి సామెతల గ్రంథంలో ఒక వచనము జ్ఞాపకం చేస్తానండి. సామెతలు 16వ అధ్యాయము మొదటి వచనం చదువుకుందాం. హృదయ ఆలోచనలు మనుష్యుని వశము, చక్కని ప్రత్యుత్తరం ఇచ్చుటకు యెహోవా వలన కలుగును. చూడండి, హృదయ ఆలోచనలు మనుష్యుని వశము అంటే మన హృదయంలో వచ్చేటటువంటి ఆలోచనలన్నీ మన వశములోనే ఉన్నాయి. అంటే మనకి తెలిసే ఈ ఆలోచనలు వస్తూ ఉంటాయి. అయితే కొన్ని చెడు రిజల్ట్ని చూపిస్తూ ముందుకు నడిపిస్తాయి, కొన్ని మంచి రిజల్ట్ చూపిస్తూ నడిచేటట్లుగా ఉంటాయి. అంటే ఒక్కొక్క పనిలో మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే మనం మంచి రిజల్ట్ పొందుకుంటాము, కొన్నిసార్లు చెడు రిజల్ట్ పొందుకుంటాము. అయితే చక్కని ప్రత్యుత్తరం ఇచ్చుటకు యెహోవా వలన కలుగును. చక్కనిది, అది పాజిటివ్నెస్, మనకి లాభకారి తనాన్ని చేకూర్చేది మాత్రము దేవుని వశములోనే ఉంది. కాబట్టి హృదయాలోచనలు వచ్చినప్పటికీ, మన హృదయంలో ఎన్ని ఆలోచనలు వచ్చినప్పటికీ, దాని కంక్లూజన్ అనేది, దాని రిజల్ట్ అనేది, మనం ఒక పని తలపెట్టామంటే ఆ పనిని ఎలా చేయాలి అనేటటువంటి ప్రశ్న మనకు వస్తుంది. అదే ఆలోచన. ఆ పనిని ఎలా చేయాలి అనే శక్తినిచ్చేది, ప్రత్యుత్తరం ఇచ్చేది దేవుని పని, దేవుని శక్తి. ఎప్పుడైతే మనం విధేయులుగా దేవునికి ప్రార్థన చేసుకుని ఒక పనిని ప్రారంభిస్తామో చక్కని ప్రత్యుత్తరము ఆయన మనకి అనుగ్రహిస్తాడు. అలాగే 2వ వచనంలో చూసుకున్నట్లయితే, ఒకని నడతలన్నీ వాని దృష్టికి నిర్దోషములుగా కనబడును, యెహోవా ఆత్మలను పరిశోధించును. చూడండి, ఎంత జాగ్రత్తగా మనం గమనించుకున్నట్లయితే మన నడతలన్నీ, అంటే మనం మన జీవితంలో చేసేటటువంటి పనులన్నీ కూడా మన దృష్టికి సరైనవిగానే ఉంటాయి. మన కోణంలో మనం ఆలోచించినట్లయితే, నేను ఇది కరెక్టే కదా చేశాను, ఇది ఇలాగే కదా చెయ్యాలి అని ఇంకొకళ్ళ మీద మనము నేరము మోపడానికి, తప్పు పెట్టేయడానికి ప్రయత్నిస్తాం. మనం చేసింది 100% రైట్ అని మనం చెప్పుకుంటాం. అయితే మన దృష్టికి అవి నిర్దోషములుగానే ఉంటాయి. కానీ యెహోవా ఆత్మలను పరిశోధించేవాడు, మన ఆత్మని శోధించేవాడు, మన ఆత్మని టెస్ట్ చేసే దేవుడు. అది మనం కరెక్ట్ చేసామా రాంగ్ చేసామా అని మనకి తెలియదు, ఎందుకంటే మనం మన కోణంలో నుంచే ఆలోచిస్తాం. కానీ దేవుడు సర్వము చూసేటటువంటి వాడు. మనం ఎదుటివారికి ఎవరికైనా అన్యాయం చేస్తున్నామేమో, అది మనకి కరెక్ట్గానే ఉండొచ్చు, కానీ దేవుడు ఇద్దరినీ చూసేటటువంటి వాడు. ఒకవేళ నీ బట్టి అవతల వాడికి చెడు జరుగుతుంది అని అంటే ఆ చెడులో నీవు కూడా భాగస్థుడు అయిపోతావు. ప్రియమైన దేవుని పిల్లలారా, మనము చాలా జాగ్రత్తగా మనం ఉండాలి. ఎందుకంటే మన క్రియ వల్ల ఎదుటివారి ప్రతిక్రియ కూడా ఉంటుంది. ఎదుటివారికి మనకు తెలిసి మనం మంచే చేస్తున్నాం అనుకుంటాం, కానీ అది చెడు అవ్వచ్చు. అందుకే దేవుని మీద మనం భారము మోపాలి. 3వ వచనంలో మనం చూసినట్లయితే, నీ పనుల భారము యెహోవా మీద నుంచుము, అప్పుడు నీ ఉద్దేశములు సఫలమగును. ఎంత చక్కగా, ఎంత క్లియర్గా దేవుడు చెప్తున్నాడంటే, మన పనుల భారం అంతా కూడా దేవుని మీద వేసేయాలి. ఇందాక చదువుకున్నట్లు 68వ కీర్తనలో మనం చదువుకున్నాం, అనుదినము ఆయన నా భారమును మా భారమును మోయిచున్నాడు. కాబట్టి మన భారాన్ని ఆయన మీద వేసేసినట్లయితే
మన ఉద్దేశాలని సఫలపరుస్తాడంట. ఎంత దయామయుడు, ఎంత కనికరమూర్తి. మళ్ళీ ఇక్కడ చెప్తున్నాడు చూడండి, నీ ఉద్దేశములు అంటే నీలో వచ్చినటువంటి ఉద్దేశాలనే దేవుడు సక్సెస్ చేస్తాడు. దేవుడి సహాయం లేకుండా నీవు చేసినట్లయితే ఫెయిల్ అవుతావు. దేవుని మీద భారము మోపితే నీ ఉద్దేశాలని అంటే నీ మనసులో ఒకటి అనుకుంటావు, ఆ ఉద్దేశాన్ని దేవుడు సఫలం చేస్తాడు. ఎంతగా ప్రేమిస్తున్నాడండి. నేను చేస్తున్నాను కదా, నా వల్లే నువ్వు నడవాలి అనట్లేదు. నీకు వచ్చేటటువంటి ఆలోచనలు నీ వశంలోనే ఉన్నాయి. నీ ఆలోచనలు చక్కని ప్రత్యుత్తరం ఇవ్వడం నేను గైడెన్స్ ఇస్తాను. ఒక తండ్రి ఒక చంటి బిడ్డని చూడండి నడిపించేటప్పుడు ఏ విధంగా నడిపిస్తామో, తల్లిగా తండ్రిగా మనం ఈ భూమి మీద మన పిల్లల్ని జాగ్రత్తగా మంచి మార్గంలో నడవాలని, వారు బాగుండాలని చూస్తాము. అదే ఒక రాయో రప్పో లేదా ఏదైనా చెత్త ఉందనుకోండి, మనం ఏం చేస్తాము, పిల్లల్ని పక్క నుంచి తీసుకెళ్ళిపోతాం. ఆ పెంట మీద కాలేయడానికి కానీ, ఆ చెత్తలో కాలేయడానికి కానీ, ఆ కఠినమైన వాటిల్లో కాలేయడానికి కానీ మనం ఒప్పుకుంటామా? ఒప్పుకోం. కానీ ఆ పిల్లోడు ఏమనుకుంటాడు, నన్ను ఎందుకు డైవర్ట్ చేస్తున్నారు అనుకుంటారు. కానీ అక్కడ ప్రమాదం ఉందని ఆ పిల్లోడికి తెలియదు. కానీ తండ్రి కానీ, తల్లి కానీ, తాతలు కానీ, పెద్దలు ఆ పిల్లోడిని పక్క నుంచి తీసుకెళ్ళిపోతారు. అదేవిధంగా మనకి తెలియదు రేపు ఏం జరుగుతుంది, నెక్స్ట్ ఏం జరుగుతుంది. ఒక పని వల్ల అది మనకి మేలా కీడా అనేది మనకి తెలియదు. కానీ మనం ఎప్పుడైతే దేవుని మీద మన భారాన్ని మోపుతామో, ఆయన మన ఉద్దేశం ఏంటి, ఆ బాలుడు ఉద్దేశం ఏంటి, నడవాలి, ముందుకు వెళ్ళిపోవాలి. అలాగే మన జీవితంలో కూడా అభివృద్ధి సాధించుకుంటూ మనం ముందుకు వెళ్ళాలి. ఇది మన జీవిత లక్ష్యము, ఇది మన లక్ష్యము. నలుగురిలో మంచి పేరు తెచ్చుకోవాలి, చదువులో, క్లాసుల్లో, అలాగే ఉద్యోగంలో, అలాగే సమాజంలో, ఇరుగు పొరుగు వారి మధ్య మనం మంచిగా ఉండాలి, మంచి పేరు తెచ్చుకోవాలి అన్న ఉద్దేశం ప్రతి ఒక్కరిలో ఉంటుంది. ఈ ఉద్దేశం ఎప్పుడు సఫలమవుతుంది? దేవుని మీద మన పనుల భారం ఒక మంచి మంచి సాక్షి మంచి బిడ్డగా గుర్తింపు పొందుతాం. నలుగురిలో నీకు ఒక గుర్తింపు దేవుడు నీకు ఇస్తాడు. అదే విధంగా దేవుని యొక్క కృప మనకి అనుదినము ఆయన రక్షణ మనకు తోడై ఉంటుంది. దేవుడు ఇట్టి వాక్యం ద్వారా అందరినీ దీవించి ఆశీర్వదించుగాక. ఆయన స్తోత్రార్హుడు, స్తుతుల మీద ఆసీనుడు అవ్వడానికి ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు. కాబట్టి దేవుణ్ణి మనము ఎల్లప్పుడూ స్తుతించాలి. దేవుడు మన శత్రువులందరినీ చెదరగొట్టేస్తాడు. దేవుడు లేస్తున్నాడు, నీ జీవితంలో కార్యము చేయడానికి ఆయన పూనుకుంటున్నాడు. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లలారా, మనం ఆయన గూర్చి పాడుదాము, ఆయన నామాన్ని బట్టి స్తోత్రగానము చేద్దాము. ఆయన వాహనం ఎక్కి మన కొరకు మన జీవితాల్లో ఆయన రాజుగా ఉండడానికి, అధికారిగా ఉండడానికి, మనల్ని మంచి మార్గములో మన ఉద్దేశాలని సఫలపరచడానికి ఆయన రెడీగా ఉన్నాడు. ఆ దేవునికి మన చేయిని అప్పగించుకుందాము. దేవుని చేయి పట్టి మనం నడిచినట్లయితే మనకి విజయమే. దేవుడు ఈ మాటలను దీవించి ఆశీర్వదించునుగాక. మరి ముగింపు ప్రార్థన చేసుకుని ఆశీర్వాదం తీసుకుందాము. డేవిడ్ రాజ్ పాస్టర్ గారు ముగింపు ప్రార్థన చేసి ఆశీర్వాదం ఇవ్వండి. మహాపరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన రాజా, నీకు స్తోత్రాలు. ఈ